డార్క్ ఇప్పుడు మన ఇండియాలో బాగా ట్రెండ్ అవుతున్న వెబ్ సిరీస్. సీజన్ 3 జూన్ 27th వస్తోంది. తెలుగులో చాలామంది సీజన్ 1 ఎక్స్ప్లెయిన్ చేశారు. సీజన్ 2 ఎక్స్ప్లెనేషన్ అయితే ఎవరూ చేయలేదు. సో సీజన్ 3 వచ్చేలోపు సీజన్ 2 చూడని వాళ్ళు లేదా చూసి అర్థం కాని వాళ్ళ కోసం నేను తెలుగులో ఎపిసోడ్ బై ఎపిసోడ్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే ఇది స్ట్రేంజర్ థింగ్స్ ఆర్ మనీ హీస్ట్ లాగా పిల్లలకి కూడా అర్థమయ్యే సిరీస్ మాత్రం కాదు, వన్ ఆఫ్ ది మోస్ట్ కాంప్లెక్స్ స్క్రీన్ ప్లే ఉన్న సిరీస్. ఓకే, మరి సీజన్ 2 ఫస్ట్ ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా? నైన్టీన్ 21 పాస్ట్. సీజన్ 1 చూశాక సీజన్ 2 ఓపెనింగ్ షాట్ కాస్త కన్ఫ్యూజింగ్గానే ఉంటుంది. ఏం జరుగుతుందో కాసేపు అర్థం కాదు. ఓపెనింగ్ షాట్లో ఒక అన్నోన్ వ్యక్తి అండ్ యంగ్ నోవా కేవ్లో కూర్చొని టైం ట్రావెల్ పాత్కి దారి తవ్వుతూ ఉంటారు. యంగ్ నోవా సిగ్ముండస్ క్రియేటస్ ఇస్ట్ అంటూ రిపీట్ చేస్తూ ఉంటాడు. సిగ్ముండస్ క్రియేటస్ ఇస్ట్ అంటే అలా వరల్డ్ క్రియేట్ అయింది అని అర్థం. అలా తవ్వి బయటకు వచ్చాక యాడమ్ గురించి ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది. ఆ అన్నోన్ వ్యక్తి యాడమ్ నిన్ను నోవా అని ఎందుకు పిలిచాడు అనే విషయం ఫ్యూచర్లో నువ్వు రియలైజ్ అవుతావు అంటాడు. అది విన్న నోవా కోపంగా అన్నోన్ వ్యక్తిని వెనక నుండి గొడ్డలితో నరికేస్తాడు. తరువాత ఓల్డ్ నోవా దగ్గరికి యంగ్ నోవా వెళ్తాడు. యంగ్ నోవాకి ఓల్డ్ నోవా యాడమ్ గురించి చెప్పి, నువ్వు నన్ను తప్ప ఎవరిని నమ్మకూడదు, ఐ యామ్ యూ, నేను నీ ఇన్నర్ వాయిస్, అన్నీ కనెక్టెడ్, నువ్వు నేను పాస్ట్ ఫ్యూచర్ అన్నీ కనెక్టెడ్ అని చెప్తాడు. నెక్స్ట్ మనకి ఫస్ట్ టైం యాడమ్ని ఇంట్రడ్యూస్ చేస్తారు. యాడమ్ మెచ్యూర్ నోవాకి అపోకలిప్స్ 6 రోజుల్లో ఉంది, సిగ్ముండస్ బుక్లో లాస్ట్ పేజెస్ వెతికి తీసుకురమ్మంటాడు. ప్రజెంట్లో రెజీనా టైడర్మన్కి క్యాన్సర్ అని రిజల్ట్స్ వస్తాయి. సో వాళ్ళ ఫ్యామిలీ అంతా డల్గా ఉంటారు. అయితే మెచ్యూర్ జోనస్ సడన్గా ప్రెజెంట్ హౌస్కి వచ్చి తనే జోనస్ అని హన్నాకి చెప్తాడు. హన్నాకి ఏం అర్థం కాక షాక్ అవుతుంది. ఆల్రెడీ 3 పిల్లలు తప్పిపోవడంతో కొత్తగా ఒక పోలీస్ ఆఫీసర్ క్లోజన్ వస్తాడు. మళ్ళీ ఫుల్గా ఇన్వెస్టిగేట్ చేయాలి అంటాడు. చార్లెట్ని క్లోజన్ ఇంట్రాగేట్ చేస్తాడు. క్లోజన్ చార్లెట్ని ఉల్రిచ్ గురించి అడుగుతాడు. అయితే దాని మీద ఇంట్రాగేట్ చేస్తుంటే ఊలర్ వచ్చి కేసుకి సంబంధించిన ఫైల్స్ తీసుకొస్తాడు. ఎలిజబెత్ వాళ్ళ డాడీ పీటర్ని చార్లెట్ ఎందుకు వాళ్ళ అమ్మని నాన్నని కలవలేదు అని అడుగుతుంది. అలాగే అక్కడ ఉన్న ఓల్డ్ ఐటమ్స్ చూస్తుంటే ఎలిజబెత్కి ఒక ఫోటో దొరుకుతుంది. ఆ ఫోటోలో నోవాని చూసి గుర్తుపడుతుంది ఎలిజబెత్. వెంటనే పీటర్ చార్లెట్కి కాల్ చేసి బంకర్కి రమ్మంటాడు. బంకర్కి రాగానే నోవా ఫోటోని చూపిస్తాడు. అది ఒక గ్రూప్ ఫోటో. ఆ ఫోటో వెనక సిగ్ముండస్ క్రియేటస్ ఇస్ట్ అని రాసి ఉంటుంది. మ్యాగ్నస్ అండ్ ఫ్రాన్సిస్కా డల్గా ఈవెంట్స్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. తర్వాత ఇద్దరు డిస్కస్ అవుతారు. అయితే ఫ్రాన్సిస్కాని అనుమానించి మ్యాగ్నస్ ఆమెని ఫాలో అవుతాడు. ఫ్రాన్సిస్కా ఫారెస్ట్లో ఏదో పేపర్ దాచుతుంది. అక్కడే కాసేపు వెయిట్ చేస్తాడు మ్యాగ్నస్. బెన్నీ వచ్చి ఆ పేపర్ తీసుకొని అందులో ఇంకో పేపర్ ఒకటి పెడతాడు. అలా మ్యాగ్నస్ బెన్నీని ఫాలో అవుతాడు. క్యారవాన్కి వెళ్ళి ఫ్రాన్సిస్కా ఏం పెట్టిందో అడుగుతాడు. తర్వాత మార్తా బార్టోస్ని కలుస్తుంది. బార్టోస్ మార్తాని ఎందుకు తనని అవాయిడ్ చేస్తున్నావు అని అడుగుతాడు. బట్ మార్తా అప్పటికే వాళ్ళ ఇంట్లో ఇష్యూస్ వల్ల డల్గా ఉంటుంది. అయితే బార్టోస్ ఇదంతా జోనస్ వల్లే జరుగుతుంది అంటాడు. కానీ బార్టోస్ ఏదో దాచిపెడుతున్నాడని ఫీల్ అయ్యి మార్తా బార్టోస్ని అనుమానిస్తుంది. అలా వాదన పెరిగి మార్తా ప్లేస్ వదిలి వెళ్ళిపోగానే బార్టోస్కి దిస్ ఈవినింగ్ అనే మెసేజ్ వస్తుంది. నోవా బార్టోస్ని కలుస్తాడు. బార్టోస్ అండ్ ఓల్డ్ నోవా కేవ్లోకి వెళ్తారు. ఫీల్ అయిన మార్తా ఇంటికి వెళ్తుంది. ఇంట్లో అంతా గందరగోళంగా ఉండడం చూస్తుంది. కరెక్ట్గా అదే టైంకి బెన్నీ దగ్గర నుండి ఇంటికి వస్తాడు మ్యాగ్నస్. వాళ్ళకి ఇంట్లో కేవ్స్ మ్యాప్స్ దొరుకుతాయి. అలాగే ఉల్రిచ్ రాసిన కేస్ ఈవెంట్స్ చూస్తారు. అవి చూసి వాళ్ళమ్మ క్యాథరిన్ ఆ మ్యాప్స్ యూజ్ చేసుకుని కేవ్స్ దగ్గరికి వెళ్ళింది అని ఫిక్స్ అవుతారు. ఇవన్నీ చూసిన మార్తా మన దగ్గర అందరూ ఏదో దాచుతున్నారు అని మ్యాగ్నస్తో చెప్తుంది. అలెగ్జాండర్ విండెన్ ప్లాంట్ క్లోజ్ చేస్తాం పర్మనెంట్గా అని ఎంప్లాయీస్కి చెప్తాడు. తర్వాత ఫుల్ ప్రొటెక్టివ్ గేర్ వేసుకొని రేడియేషన్ చెక్ చేస్తాడు. మ్యాగ్నస్ వెళ్ళాక బెన్నీ దగ్గర ఊలర్ వస్తాడు. బెన్నీ ఊలర్కి ఊలర్ ఇంటి పక్కన ఉన్న ట్రక్ కీస్ ఇచ్చి ఆ ట్రక్ని తీసుకెళ్ళమంటాడు. ఫ్యూచర్. జోనస్ మార్తా గురించి మంచి డ్రీమ్లో ఉంటాడు. ఇక లేచి యాజ్ యూజువల్గా సూట్ కేస్ అండ్ బ్యాగ్ వేసుకొని బయలుదేరతాడు. కానీ అతను ఫ్యూచర్లో ఉంటాడు. పవర్ ప్లాంట్ బ్లాస్ట్ వల్ల విండెన్ అంతా రేడియేషన్ ఉంటుంది. జోనస్ ఫుల్ బాడీ కవర్ చేసుకుని బయటికి వెళ్తాడు. తర్వాత ఒక బిల్డింగ్లోకి వెళ్ళి ఏదో ఒక చిన్న మెషిన్ని రిపేర్ చేస్తాడు. అలా నడుచుకుంటూ పోయి సేఫ్ బంకర్లోకి వెళ్తాడు. అక్కడ కొన్ని ఓల్డ్ క్యాసెట్స్ ప్లే చేస్తాడు. ఆ క్యాసెట్స్లో క్లాడియో, నేను 2020 జూన్ అపోకలిప్స్లో ఒక సర్వైవర్ని అని అండ్ ఒక గాడ్ పార్టికల్ ఉంది అని, దాన్ని స్టెబిలైజ్ చేస్తే మళ్ళీ పాస్ట్కి వెళ్ళి అందరినీ బతికించగలమని చెప్పి ఉంటుంది. అలా క్యాసెట్ విని జోనస్ బయట శ్మశానానికి వెళ్తాడు. అక్కడ వాళ్ళ ఫ్యామిలీ సమాధి దగ్గర ఒక ఫోటో పెడతాడు. పక్కనే మార్తా సమాధి కూడా ఉంటుంది.
అలాగే ఫారెస్ట్లోకి వెళ్తున్న జోనస్కి గన్ ఫైర్ సౌండ్స్ వినిపిస్తాయి. అక్కడ ముగ్గురిని ఎలిజబెత్ చంపేయమని చెప్తూ ఉంటుంది. అక్కడ కొంతమంది డికాయిడ్స్ గ్యాంగ్కి లీడర్గా ఉన్న ఎలిజబెత్ వాళ్ళకి ఒక ప్యారడైజ్కి వెళ్తామని చెప్తూ ఉంటుంది. అయితే జోనస్ మాత్రం అది ఏం జరగదు అంటూ వాదిస్తాడు. సో ఇన్ ఏ నట్షెల్ ఎపిసోడ్ 1 ఎండింగ్ ఇలా ఉంటుంది. ప్రెజెంట్కి వచ్చేసరికి అలెగ్జాండర్ విండిన్ ప్లాంట్ క్లోజ్ చేసే పనిలో ఉంటాడు. క్లాజెన్ ఫుల్గా ఇంట్రాగేషన్లో ఉంటాడు. ఇక పాస్ట్ విషయానికి వస్తే యంగ్ నోవా కన్ఫ్యూజ్డ్గా ఉంటాడు. ఫ్యూచర్లో జోనస్ ఫుల్ డెస్ట్రాయిడ్ అయిన విండెన్ ప్లాంట్లోకి వెళ్తాడు. అక్కడ ప్లాంట్లో ఫుల్ రేడియో యాక్టివ్ బ్లాక్ హోల్ని చూసి షాక్ అవుతాడు. ఇలాంటి వీడియోస్ మరిన్ని చేయాలంటే మాకు మీ సపోర్ట్ ఎంతగానో అవసరం. సో ప్లీజ్ లైక్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.